ఆవిష్కృతమైంది. ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షల కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన చేశారు. లక్షలాది మంది సాక్షిగా పైలాన్ ఆవిష్కరించిన ఆయన ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఏపీని ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి అని అన్నారు. ఏపీ ప్రగతికి, వికసిత భారత్ కు అమరావతి బలమైన పునాదులు వేస్తోందని ఉద్ఘాటించారు. అమరావతి నిర్మాణానికి, ఏపీ ప్రజల జీవనాడి పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించే రోజు ఆవిష్కృతమైంది. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం మధ్యాహ్నం 2:55 విజయవాడ విమానాశ్రయం వచ్చిన ప్రధానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హోంమంత్రి మంగళపూడి అనిత, ఇతర మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ లో సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ర్యాలీగా బహిరంగ సభా వేదికకు చేరుకున్నారు. అక్కడ 49,040 కోట్ల రూపాయల విలువైన రాజధాని పనులకు ప్రధాని శంకుస్థాపన చేసి అమరావతి పైలాన్ ఆవిష్కరించారు. రాజధానిలో చేపట్టే పనుల్లో జిఏడి టవర్, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనాలు ఉన్నాయి. కోర్ క్యాపిటల్ లో నిర్మించే ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు, ట్రంక్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పనుల్ని ప్రధాని ప్రారంభించారు. అలాగే 5,028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులు, 3,620 కోట్లతో 8 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో నాగాయలక మిసైల్ టెస్ట్ రేంజ్, విశాఖలో పీఎం ఏక్తా మాల్ ఉన్నాయి. మొత్తంగా 58,000 కోట్ల విలువైన 94 పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. తర్వాత మాట్లాడిన ప్రధాని అమరావతి కేవలం ఒక నగరం కాదు, నవ్యాంధ్రను నడిపే చోదక శక్తి అని కొనియాడారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి అని తెలుగులో ప్రసంగించారు. आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूँ तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा। अमरावती वो धरती है जहाँ परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहाँ बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नो अधुनातन प्रदेश का मार्चे शक्ति। ఇదే సమయంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి యువత కళ నెరవేర్చే దిశలో సమగ్రాభివృద్ధికి బీజాలు వేస్తుందని మోదీ చెప్పారు. ఇందుకు కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार हो। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును సకాలంలో